బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగ తీసుకోవడం కొరకు, రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కొరకు, ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు మాత్రమే ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఉందన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ 10 ఏళ్లలో వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ ప్రతిపక్ష పార్టీల పైన ఏ రకంగా ఇటువంటి అన్ని ఉపయోగిస్తుందో, ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి 100 మనం చూసినాం. అదే పద్ధతిలో బీఆర్ఎస్ ను లొంగ తీసుకోవాలి, కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒక్కరు నిలబడిండు ఎదురు. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళపైన ఎట్లయితే చేస్తుండ్రో దుర్మార్గాలు, దౌర్జన్యాలు అదే పద్ధతుల్లో ఇవాళ మా పైన కూడా చేసిండ్రు తప్ప కవిత గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారు, అందులో సందేహం ఏం లేదు. సాక్ష్యాలు లేవు అని చెప్పి, ఎటువంటి సాక్ష్యాలు లేవు, వీరిపైన వీరికి వ్యతిరేకంగా ఈమె సాక్ష్యంగా ఉపయోగపడుతుందని చెప్పిన వాళ్ళు ఇవాళ ఈమెనే అక్యూజ్డ్ అని చెప్పి తీసుకుపోవడం అంటే 100% ఇది రాజకీయంగా వాడుకోవడం కొరకు, రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కొరకు, వాళ్ళు ప్రయోజనం పొందడం కొరకు చేసిన దుర్మార్గమైన చర్య తప్ప ఇంకోటి కాదు.